దిస్ ఇస్ శృతి. యూఆర్ వాచింగ్ శృతి లక్కీ లాటరీ యూట్యూబ్ ఛానల్. శ్యామల నవరాత్రులు. శ్యామల నవరాత్రులలో 3వ రోజు అమ్మవారి కళని శ్రీ నకుల శ్యామలాదేవిగా పూజిస్తారు. బ్రహ్మాండ పురాణం ప్రకారం నకులి నాగేశ్వరి దేవి శ్రీ రాజా శ్యామలాంబిక యొక్క ప్రత్యేక విద్య. బండాసురవధ సమయంలో అసురుడు అనేక కోట్ల పాములను సృష్టించి శక్తిసేనపై దాడి చేయడానికి సర్పిని మాయ అనే పాములను రాక్షసుడు పంపినప్పుడు దేవతలందరూ ఇబ్బందులను ఎదుర్కొని దేవుణ్ణి ప్రార్థించారు. అప్పుడు దేవి లలితాంబిక శ్రీమాత యొక్క దవడల నుండి జన్మించిన శ్రీ నకులేశ్వరి దేవిని యుద్ధానికి పంపింది. ఆమె పచ్చని రంగులో ఉంది. శంఖం, చక్రం, ఖడ్గం మరియు అభయముద్రలను పట్టుకొని గరుడినిపై అధిరోహించి పదునైన వజ్రాలు పొదిగిన చెవి పోగులు ధరించి తన అందంలో మాతాంగిని పోలి ఉంది. లలితాదేవి ఆజ్ఞతో ఆమె తన గరుడ వాహనంతో యుద్ధంలోకి ప్రవేశించింది. ఆమె తన 32 వజ్రాల వంటి దంతాల నుండి 32 కోట్ల ముంగీసలను సృష్టించింది. అందుకే వజ్రదంతిని అని పిలుస్తారు. ముంగీసలందరూ యుద్ధంలో ప్రవేశించి సర్పిని మాయలను చంపారు. అప్పుడు నకులి మరియు సర్పిని నేరుగా పోరాడారు. సర్పిని తన మాయతో దాడి చేయగా నకులి తన జ్ఞానశక్తితో దానిని బద్దలు కొట్టింది. నకులి మహాగరుడాస్త్రాన్ని ప్రయోగించి సర్పిని చంపి ఆ యుద్ధంలో గెలిచి శ్రీ మహారాజ్ని మంత్రిని మరియు దండినిచే ప్రశంసించబడింది. ఆమె మంత్రిని యొక్క ప్రత్యేక దేవిగా నియమించబడింది. నిజానికి నకులేశ్వరి సాక్షాత్తు రాజమాతాంగి దేవియే. నకులి జ్ఞాన విద్వాంసక రూపమైన సర్పిని కుండలిని తప్పు మార్గంలో వెళ్ళి సాధకుడిలో భ్రమలు మరియు గందరగోళాలను చిమ్మినప్పుడు మహాదేవి ఆ పామును కాటివేసి మాయను తొలగించి మార్గమును సరిచేసే నకులి రూపాన్ని తీసుకుంటుంది. ఈ విధంగా ఆమె పూర్తి విద్యా జ్ఞాన రూపిణి అని చూపిస్తూ ఆమెను నకులి సరస్వతి మరియు నకులి వాగేశ్వరి అని పిలుస్తారు.